ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3Bలో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ది వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ 0.01 యాంగ్స్ట్రమ్. క్యాలిక్యులేట్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. స్టేట్ ది అజంప్షన్ మేడ్ ఇఫ్ ఎనీ. ఇది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఇచ్చింది వేవ్ లెంత్ కాబట్టి ల్యాంబ్డా డినోట్ చేస్తాం. కావాల్సింది ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎఫ్ తో డినోట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీని ఎఫ్ తో డినోట్ చేస్తాం. ఒక్క ల్యాంబ్డా అండ్ ఎఫ్ తోనే మనకి ప్రాబ్లం అయిపోతుందా అంటే ఇప్పుడు అదే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విషయం. దానికి ఒక ఎగ్జాంప్షన్ ఒకటి తీసుకోవాలి. ఇదంతా మనకు తెలియాలి అంటే మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా చెప్పుకున్నాను. స్పెషల్ వైఫ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ సరదాగా మీకు ఎగ్జామ్ లో ఈజీగా గుర్తుండని చెప్తున్నాను. ఇందులో ఎఫ్, డబ్ల్యూ, ఈ స్పెషల్ ఏంటో చూద్దాం. స్పెషల్ అంటే ఎస్పి అంటే స్పీడ్ ఆఫ్, ఎల్ అంటే లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ కావాలి అంటే డబ్ల్యూ అంటే వేవ్ లెంత్ ఇంటూ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇది జస్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను అంతే. ఓకే, అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అంటే సి తో డినోట్ చేస్తాం, వేవ్ లెంత్ ఏమో ల్యాంబ్డా డినోట్ చేస్తాం, ఫ్రీక్వెన్సీని ఎఫ్ తో డినోట్ చేస్తాం. మనకి ఫ్రీక్వెన్సీ కావాలి అంటే ఇది సి బై ల్యాంబ్డా అవుతుంది. అంటే ల్యాంబ్డా తెలుసు, మరి మనకి సి లేదు కదా, అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ తెలియాలి కదా. నథింగ్ బట్ ఇక్కడ ఏరియస్ స్పీడ్ ఆఫ్ ది ఎక్స్రేస్ తెలియాలి కదా మనకి. అదే మనం తీసుకోవాల్సిన ఎజంప్షన్. అంటే స్పీడ్ అనేది లేకుండా ఒక్క వేవ్ లెంత్ తో మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇక్కడ ఎజంప్షన్ ఏం తీసుకోవాలి అంటే స్టేట్ ది ఎజంప్షన్ మేడ్ అంటే వి నో దట్ లేదా వి హ్యావ్ స్పీడ్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ నథింగ్ బట్ సి, దట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ అంతా మనకు తెలియదు కదా. ఇదేమి కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిరే. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ వాల్యూ మనకి స్టాండర్డ్ వాల్యూ, అది అందరికీ గుర్తుంటుంది. ఆ వాల్యూనే ఇక్కడ రాసేయటమే. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అంటే m × 10⁻⁻1. క్లియర్? ఇది మనం తీసుకోవాల్సినటువంటి అజంప్షన్ టు బి మేడ్. సో హియర్ దీని ఇక్కడ రాసేస్తాను. ఇంకా హియర్ ఎజంప్షన్ టు బి మేడ్ ఈజ్ ఇది. సో మనకి ఈ స్టేట్ ది ఎజంప్షన్ అయిపోయింది. ఇంక మనం ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడమే. సో నౌ వి నో దట్ మనకేం తెలుసు అంటే ఇది ఫార్ములా సి ఈక్వల్ టు ల్యాంబ్డా ఇంటూ ఎఫ్. ఇది మీకు గుర్తుపెట్టుకోవడం చిన్న సరదాగా చిన్న షార్ట్ కట్ కూడా చెప్పాను. మనకి ఫ్రీక్వెన్సీ కావాలి అంటే సి బై ల్యాంబ్డా అవ్వాలి. సి అంటే ఏంటి? సి అంటే వాల్యూ 3 × 10⁸ మీటర్ ఇంటూ s⁻⁻1 బై మరి ల్యాంబ్డా అంతా 0.01 యాంగ్స్ట్రమ్స్. ఇది ఇక్కడ నేను మళ్ళీ కొంచెం మారుస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు మారుస్తాను కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి గివెన్ ల్యాంబ్డా అంత ఇచ్చారు 0.01 యాంగ్స్ట్రమ్స్. సో ఇక్కడ మనకి అంటే ఇది 1/100. ఓకే, 1/100 0.01 అంటే యాంగ్స్ట్రమ్స్. ఇక్కడ మనం అర్థం చేస్తున్న విషయం ఏంటి అంటే 10 యాంగ్స్ట్రమ్స్ అంటే 1 నానోమీటర్. 1 నానోమీటర్ అంటే మళ్ళీ 10⁻⁻9 మీటర్స్. అర్థమైందా? అంటే ఇప్పుడు దీని ప్రకారం 10 యాంగ్స్ట్రమ్స్ అంటే 10⁻⁻9 మీటర్స్. అర్థం కదా? ఇది 10 యాంగ్స్ట్రమ్ అంటే 1 నానోమీటర్. 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్. అంటే ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి 1 యాంగ్స్ట్రమ్ కావాలి అంటే 1 కావాలి అంటే ఈ 10 అనేది కిందకి వెళ్తుంది. ఈ 10 అనేది కిందకి వెళ్ళిపోతుంది. 10⁻⁻9 బై 10 మీటర్స్ అవుతుంది. అంటే 10 ఇది 1 కదా, ఇది పైకి వెళ్తే -1 అవుతుంది. ఆల్రెడీ -9 ఉంది. -9 - 1 ఈజ్ -10 మీటర్స్. 1 యాంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10 మీటర్స్. ఇది గుర్తుంటే ఓకే, డేటా రాసేవచ్చు మీరు. మరి దాని ప్రకారం 1/100 యాంగ్స్ట్రమ్స్ ఎంత అవుతుంది?
ఇప్పుడు మనకి 1/100 యాంగ్స్ట్రామ్స్ ఎంత అవుతుంది కనిపిస్తుందా? కొంచెం పైకి మూవ్ చేస్తున్నాను. 1 యాంగ్స్ట్రాము 10⁻⁻10 అయితే మరి 1/100 యాంగ్స్ట్రామ్ ఎంత అవుతుంది? 10⁻⁻10/100 మీటర్ అవుతుంది. అంతే కదా, అటు ఇటు బై 100 చేశాను. దీని ప్రకారం 10⁻⁻, ఇది ఒక 10 స్క్వేర్, పైకి వెళ్తే -2 అంటే 10⁻⁻12 మీటర్ అయింది. క్లియరా? అర్థం కాకపోతే ఇంకొకసారి జాగ్రత్తగా వినండి, చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. ఇది 10⁻2, ఈ +2 పైకి వెళ్తే -2, ఆల్రెడీ -10 ఉంది, -10 -2 -12 అయ్యింది. ఇది 10⁻⁻12, 10⁻⁻12, ఎందుకంటే లాంబ్డా అంటే 1/100 యాంగ్స్ట్రామ్, 1/100 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻12. ఇప్పుడు నేను చెప్పాను ఎందుకు మార్చానో కూడా చెప్పాను. ఎందుకు మార్చానంటే ఈ మీటర్ క్యాన్సిల్ అవడానికి, అంతే. ఇప్పుడు ఇది 3 మామూలు రాసి అండి, ఇంటూ 10 పవర్, ఇది -12 పైకి వస్తే +12, ఆల్రెడీ 8 ఉంది కదా, 8 + 12 20 అవుతుంది. సెకండ్ ఇన్వర్స్ అంటే 1/2, 1/2 అంటేనే హెర్జ్, అంటే 3 × 10⁻20 హెర్జ్. ఇది మనకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ. దేర్ఫోర్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 3 × 10⁻20 హెర్జ్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది.